భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రేపు జూన్ లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపుర విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తా ఉంది అన్న దానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనించినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డేటెడ్ 27/1/2016. ఏదైతే సైట్ క్లియరెన్స్, భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ ని అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ కె సాంబశివరావు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారికి రాస్తూ వారు గ్రాంట్ ఆఫ్ సైట్ క్లియరెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. అంటే మిగతా నెల్లూరు వద్ద కానివ్వండి, ఒరవకల్ వద్ద కానివ్వండి, భోగాపురం వద్ద కానివ్వండి, ఇటువంటి విమానాశ్రయాలకి సైట్ క్లియరెన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 27/1/2016 ఇచ్చినటువంటి సైట్ క్లియరెన్స్. ఏమండి జగన్ రెడ్డి గారు, ఈ సైట్ క్లియరెన్స్ తమరు తీసుకొచ్చారా? ఇవాళ అన్ని నేనే చేశారని చెప్తా ఉన్నారు కదా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ డాక్యుమెంట్ ఏం సమాధానం చెప్తారు? 27 జనవరి 27, 2016 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందంటానికి ఈ డాక్యుమెంట్ కంటే ఇంకా మీకు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఎవిడెన్స్ ఈ రోజున ఈ డాక్యుమెంట్ అని ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ తర్వాత జీవో నంబర్ 64, ఇది చూసినట్లయితే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, దీనికి సంబంధించి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి, అంటే రైతులకు ఏమాత్రం కూడా నష్టం కలగకుండా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తూ ఎకరానికి ఇంత అని చెప్పి జీవో నంబర్ 64 9/6/2016 ద్వారా విడుదల చేసినటువంటి జీవో. ఫిక్సేషన్ ఆఫ్ హయ్యర్ కాంపెన్సేషన్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013. అంటే రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా అత్యధిక కాంపెన్సేషన్ ఇస్తూ ఆ రోజున విడుదల చేసినటువంటి జీవో నంబర్ 64 డేటెడ్ 9/6/2016. ఇవన్నీ మీరు విడుదల చేశారా జగన్ రెడ్డి గారు? భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరు చేశారు? ఆ రోజున ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఎస్పీవి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి అధికారులు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. సైట్ క్లియరెన్స్ అనుమతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక కాంపెన్సేషన్ అందిస్తూ జీవోలు విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది 7/10/2016, అక్టోబర్ 7, 2016 మీరు చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్కి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తూ ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7వ తేదీన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ గ్రాంటెడ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ పబ్లిక్ యూజ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇచ్చారు ఇది? అక్టోబర్ 7, 2016. ఆ రోజు నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్య జగన్ రెడ్డి,
కొద్దిగా సిగ్గుందా నీకు? సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు, వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనే అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. సైట్ క్లియరెన్స్ గానీ, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ గానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలయ్యా? అంతేకాకుండా మీరు చూసినట్లయితే 13/2017 జీవో నంబర్ 39 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. జీవో నంబర్ 39 ఇవాళ మీరు చూస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రైతులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన ప్యాకేజెస్ ఇవన్నీ ఇవ్వడానికి ఒక నెగోషియేషన్స్ కమిటీ జీవో నంబర్ 76 డేటెడ్ 13/6/2017 ద్వారా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు తీసుకొచ్చారు ఆ రోజున? అదిగోండి డాక్యుమెంట్. ఇవాళ మీరు చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కి సంబంధించి కూడా దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఇదిగోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డేటెడ్ ఆగస్ట్ 14, 2017. ఏ విమానాశ్రయ నిర్మాణానికైనా అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ శాఖ అనుమతి లేనిదే ఎటువంటి నిర్మాణాలు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళదు. అటువంటి అతి కీలకమైనటువంటి పర్యావరణ అనుమతి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు 2017 ఆగస్టు 14న. ఆ రోజున పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారి యొక్క కృషి వల్ల ఢిల్లీలో ఆయన నుండి అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రోజున పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు గారు అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చారు. అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గ్రాంటెడ్. ద ప్రపోజల్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ టు ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం. దానికి ఆమోదం తెలుపుతూ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. దీనికి ఏమిటో జగన్ రెడ్డి? భోగాపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సిన అత్యంత కీలకమైనటువంటి పర్యావరణ అనుమతులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు తీసుకొచ్చారు? ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం, నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇవాళ నిజమైనటువంటి క్రెడిట్ ఎవరికి దక్కాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కాలయ్యా. ఇవాళ సైట్ క్లియరెన్స్ గానీ, ఇన్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అప్రూవల్ గానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గానీ, రకరకాల జీవోలు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాదాపు 10 జీవోలు, ఇంకా 100 ఉన్నాయి జీవోలు చూపించడానికి. అత్యంత కీలకమైనటువంటి జీవోలన్నీ కూడా ఇవాళ స్క్రీన్ ద్వారా, ఇవాళ ఈ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపిస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యాలు ఎవరికి ఏం కావాలి? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కృషి ఎవరిది? ఇవాళ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరిని పలకరించినా కూడా చెప్పేటటువంటి ఒకే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆనాటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గారి కృషి వల్ల ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కల సాకారం అవుతోంది. నేటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గత సంవత్సరాల కాలంగా ఆయన ఎంత కృషి చేశారో ఇవాళ ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన ఒక ఛాలెంజ్గా స్వీకరించి రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 2026కి పూర్తి కావాల్సినటువంటి విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందుగానే పూర్తి చేస్తా ఉన్నారు. ఇవాళ జూన్ 2026కే పూర్తి చేస్తాం, 6 నెలల ముందుగానే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఒక సవాలుగా రామ్మోహన్ నాయుడు గారు దాన్ని తీసుకుని అనేక పర్యాయాలు ఆయనే విమానాశ్రయానికి వచ్చి ప్రత్యక్షంగా అక్కడ పనులని పర్యవేక్షించి 6 నెలల ముందుగానే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఖర్చు చేసినటువంటి ఇవాళ నిధులకు సంబంధించి కూడా ఒక్కసారి మనం డేటా పరిశీలించినట్లయితే ఇంకా అనేక వాస్తవాలు మనకి తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలేంటి, ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంటి అని ఒక్కసారి మీరు చూసినట్లయితే 2014-19 మధ్య దాదాపుగా 745.24 కోట్లు, అది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ,
R&R కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది దాదాపు 750 కోట్ల రూపాయలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ఖర్చు చేసింది కేవలం 203 కోట్లు. ఎక్కడ 750 కోట్లు, ఎక్కడ 203 కోట్లు? ఇవాళ మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి GMR కంపెనీ దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని బెదిరించి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 500 ఎకరాల భూమిని వెనక్కి లాక్కుంటే ఇవాళ ఆ భూమిని కూడా మళ్ళీ తిరిగి రీస్టోర్ చేస్తూ తిరిగి మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ MRO అంటే ఏంటో తెలుసా నీకు జగన్ రెడ్డి? నీకు కనీస విషయ పరిజ్ఞానం ఉందా? మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో నీకు తెలుసా? అటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ MRO ఫెసిలిటీని భోగాపురం విమానాశ్రయానికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అశోక్ గజపతిరాజు గారు కానీ, ఈనాడు సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానీ, వీరి అందరి కృషి వల్ల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ సాకారం అవుతా ఉంది. నేను చూపించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ నేను చూపిస్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, సైట్ క్లియరెన్స్ కానీ, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కానీ, ఈ ప్రాజెక్టుకి అన్నీ కూడా సాధించింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య. జనవరి 2016లో సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. అక్టోబర్ 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇన్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆగస్టు 2017లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. ఇవి కదా కావాల్సింది. ఇవి లేకుండా ప్రాజెక్ట్ అనేది ముందుకు కదులుతుందా? ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు, ఇన్క్లూడింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి క్లియరెన్స్ కూడా తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏంటా మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతారు? ఇవాళ ఇన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే ఏం చెప్తారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిజమైనటువంటి క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మీ సిగ్గుమాలిన పనులు, మీ నీతి మాలిన పనులని మానుకోండి. సోషల్ మీడియాలో మీ పేటీఎం కుక్కల ద్వారా మొరిగించడం మానుకోండి. మీరు ఎంత మొరిగినా ఈ వాస్తవాలని చెరిపేయలేరు, మీరు ఈ వాస్తవాలని చెరపలేరు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.